కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారిగా ఖర్గే తెలంగాణకు వచ్చిండు. మంత్రివర్గ విస్తరణ కూడా అయిపోయిన తర్వాత వచ్చిండు. సో మంత్రివర్గ విస్తరణ అప్పుడు మేము మంత్రులం అయితాము అని ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరూ ఖర్గే గారి దగ్గరికి పోయి అసలు ఏంది, ఎందుకు ఇట్లా చేసిర్రు, మాకు ఇస్తాము అని చెప్పిర్రు. కొన్ని జిల్లాలలోనైతే ఇప్పుడు హైదరాబాద్ రంగారెడ్డికి ఉంది. హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా నుంచి గెలిచినటువంటి మల్రెడ్డి రంగారెడ్డి అసలు నేను గెలిస్తే పార్టీని పట్టుకొని ఉంటే, పార్టీ కోసం ఇన్ని రోజుల నుంచి కష్టపడితే పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు మంత్రివర్గంలోకి నన్ను తీసుకోలేదు అని అసంతృప్తి ఆయన డైరెక్ట్ ఖర్గే గారికి చెప్పారట. దాని తర్వాత ప్రేమ్ సాగర్ రావు ఆయన అయితే చాలా రోజుల నుంచి ఓపెన్ ప్లాట్ఫామ్ల మీద కూడా మాట్లాడుతున్నారు. ఇంటర్నల్గా మాట్లాడుతున్నారు, ఓపెన్గా మాట్లాడుతున్నారు. వేరే వేరే పార్టీలలో తిరిగి వచ్చినటువంటి వాళ్ళకేమో పదవులు ఇస్తారు. పార్టీని పట్టుకొని ఉండి పార్టీని నిలబెట్టి కార్యకర్తలందరికీ ధైర్యం నింపి పార్టీని నిలబెట్టినందుక నాకు మంత్రి పదవి ఇవ్వకుండా ఉంది. అసలు ఎందుకు ఇవ్వలేదు, ఎందుకు ఇవ్వము అనే విషయాన్ని కూడా చెప్పలేదు. ఏ ఈక్వేషన్స్లలో ఇవ్వలేదు. పార్టీలో పనిచేసినటువంటి నాలాంటి నాయకులకి మీరు ఇచ్చేటువంటి గుర్తింపు ఇదా అని ఆయన డైరెక్ట్ ఖర్గే గారిని అడిగిర్రు అని అంటున్నారు. తర్వాత ఇంకా చాలామంది నాయకులు కూడా ఉన్నారు. సుదర్శన్ రెడ్డి కావచ్చు, ఇంకొకరు కూడా ఖర్గే గారి ముందే అసలు వాళ్ళకున్న అసంతృప్తి మొత్తం బయటపెట్టిరు. తర్వాత అసలు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 18 నెలలు 19 నెలలు అయినప్పుడు విపరీతమైనటువంటి వ్యతిరేకతను మూటగట్టుకుంటుంది తెలంగాణలో. సో ఇంకొకసారి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు తెలంగాణలో అనే విషయాన్ని కూడా ఖర్గేకి చెప్పిర్రు వీళ్ళందరూ కూడా అని ఒక ప్రచారం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలో. ఎందుకంటే ఆయన ఎన్నికలకు ముందు తెలంగాణకు వచ్చిండు. ఎన్నికలు అయిన తర్వాత దగ్గర 20 నెలల తర్వాత, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 20 నెలల తర్వాత మళ్ళీ ఆయన ఇవాళ తెలంగాణకు వచ్చిండు. కాబట్టి ఇక్కడ పార్టీ పరిస్థితులు ఏంది, ప్రభుత్వం ఎట్లా చేస్తోంది, ఏంది, మంత్రులని, ఎమ్మెల్యేలని, లేదు అంటే ఆయనకు తెలిసినటువంటి నాయకులని, రకరకాలుగా వ్యక్తులను అందరినీ కూడా పిలిచి ఇన్పుట్స్ తీసుకుంటున్నారు అని చెప్తున్నారు. ఆ ఇన్పుట్స్ తీసుకునే క్రమంలో చాలామంది మంత్రి పదవులు రానటువంటి నాయకులు, చాలామంది ఎక్స్పెక్ట్ చేసినటువంటి నాయకులు చాలామంది కూడా రిజైన్ చేస్తాం మేము అనేదాన్నే ఎక్కువగా ఖర్గేకి చెప్పిరట. అట్లనే పార్టీ నాయకులు చాలామంది కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు అసలు ప్రభుత్వం చేసినటువంటి పనుల వల్ల ప్రజలు ఎంత విసిగిపోయి ఉన్నారు, కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా చూస్తున్నారు జనాలు అనే విషయాన్ని చాలా స్పష్టంగా ఖర్గేకి చెప్పిర్రు అని కాంగ్రెస్ పార్టీలో చర్చ నడుస్తుంది.